కావడం మన అదృష్టం. తెలుగు గ్రంథాలన్నీ గ్రాంధిక భాషలో రాసించడం వల్ల గ్రాంధిక భాషను తెలుగు యొక్క గ్రంథస్థ భాషగా చెప్పేవారు. పల్లె ప్రజలు సైతం మాట్లాడుకునే వ్యవహారిక భాష పుస్తక రచనలో వాడితే వారు కూడా చదివి అర్థం చేసుకోగలరు అనేటువంటి ఆలోచనతో గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు ఒక ఉద్యమాన్ని నడిపారు. అదే తెలుగు వ్యవహారిక భాష ఉద్యమం. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థిని కుమారి రేఖప్రియను తెలుగు భాష వికాసం గురించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. A very happy National Sports Day and Telugu Day. Today I am here to speak a few words about Sir Dhyan on National Sports Day. He was born on 29th August 1905 in Prayagraj, Uttar Pradesh. His father's name was Someshwar Singh and his mother's name was Sarda Singh, and he came from Rajput family. He also known as the greatest field player in hockey all over the world. His birthday on 29th August we celebrated as National Sports Day in India every year. He received the Padma Bhushan from the Government of India in 1956. Major Dhyan Chand won 3 Olympic gold medals in field hockey. During the India's victorious World Tour of 1932, he scored 133 goals. Also known as the Wizard or the Magician of Hockey for his super ball control. Chand played his final international match in 1948 and having scored more than 400 goals in his international career. Overall, he had scored 1,000 goals in his international domestic career. In 1945, he retired from the army with the rank of major. Thank you. విద్యార్థులకి అందరికీ ముందుగా మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈరోజు తెలుగు భాష వికాసం గురించి ప్రసంగించబోతున్నాను. 11వ శతాబ్ద ప్రాంతంలో నన్నయ్య రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సగమంతా చెబుతారు. ఒకసారిగా ఇంత బృహత్తరమైన గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించడానికి, కనుక అంతకుముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కానీ అది బహుశా గ్రంథస్థం కాలేదు లేదా మనకు లభించడం లేదు. అంతకుముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండే అవకాశం ఉన్నది. కానీ మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీస్తు శతకం 575లో రేనాటి చోడలు శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో లభించింది. అంతకుముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది. 1020 నుంచి 1400 కాలాన్ని పురాణ యుగం అంటారు. దీనిని నన్నయ్య యుగం అని కూడా అనవచ్చు. నన్నయ్య ఆది కవి. ఇతడు మహాభారతాన్ని తెలుగులో వ్రాయనారంభించారు. అందులో మొదటి 2 పర్వాలు పూర్తి చేసి తర్వాత పర్వాన్ని అరణ్య పర్వం సగం రాసి కీర్తిశేషుడయ్యాడు. నన్నయ్యకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాగ్నేయ దురంధరుడు, అష్టభాషా కవి శేఖరుడు. నన్నయ్య భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన శ్రీ కృష్ణార్జునుల వలె భారతాంగీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సరస్వంగా దాన్ని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు. తెలుగు కావ్య భాషా స్వరూపానికి పూర్ణత్వం సాధించి పండితులు పామరులు మెచ్చుకోదగిన శైలిని రూపొందించారు. తర్వాత కవులకు మార్గదర్శనయ్యారు. ఆంధ్ర భాష చరిత్రలో నన్నయ్య నారాయణులు యుగ పురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరు తర్వాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకేసారైనా నన్నయ్య అడుగుజాడలో అనుసరించిన వారు. 1400 నుంచి 1500 కాలాన్ని మధ్యయుగం, శ్రీనాథుని యుగం అంటారు. ఈ కాలంలో సంస్కృతి To live an active and a healthy lifestyle. To take out 30 minutes every day for my fitness and health. To encourage my family members and neighbors to stay fit and healthy. To take the fitness as a
mobile application qualitatively. Jai Hind.